కొమరంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండల గ్రామంలో పాఠశాల భవనం గత 2 సంవత్సరాల కిందట వాగు ఉధృతికి పాఠశాల నిరుపయోగంగా మారిన వైనం గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం విద్యార్థులకు తప్పని తిప్పలు. నేటి ప్రభుత్వం తక్షణమే పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. నమస్తే, స్వాగతం. ప్రజాజ్యోతి ఛానల్కు స్వాగతం. నా పేరు సతీష్ గౌడ్, కొమరంభీం జిల్లా స్టాఫ్ రిపోర్టర్. మరి ఈరోజు కొమరంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం లంజనవీర గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల గత అకాల వర్షానికి గత 2 సంవత్సరాల కిందట గత 2 సంవత్సరాల కిందట అకాల వర్షానికి వాగు పొంగి ఈ యొక్క స్కూలు కొట్టుకుపోయిన పరిస్థితి, ఆ యొక్క నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భం. ఈ యొక్క విషయం పైన గ్రామస్తులు మనతో మాట్లాడడానికి ఈ యొక్క లంజనవీర గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం నమ్మగొట్టి తీసుకుపోవడం జరిగింది. అయినా గత ఎన్నోసార్లు మేము ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ గత ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి మాకు సమాధానం లేదు. ఎన్నోసార్లు మేము పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు పట్టించుకోలేదు, పాపన పోయిండ్రు. అటువంటి పిల్లగాళ్ళకు చదవటానికి ఇక్కడ ఒక హనుమాన్ మందిర్ దగ్గర ఒక షెడ్ ఉంది. ఆ షెడ్లోనే కొన్ని రోజులు మన ఇంటి కాడ కూడా చదవడం జరిగింది. ఇటువంటి ఎన్నోసార్లు మేము పోయినా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్కు చెప్పడం జరిగింది. అయినా పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. అయినా ఇప్పుడైనా కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 9 నెలలు అయింది దాదాపు. అయినా ఇప్పుడు తొందరలోనే పిల్లగాళ్ళని పాఠశాలని రిపేర్ చేసి తొందరలోనే చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి ఇదే కాకుండా వాళ్ళు కూర్చోటానికి వాళ్ళకి స్థలం లేదు, మరియు వసతులు లేవు, ఏం లేదు. దయచేసి గవర్నమెంట్ తొందరలోనే మాకు పాఠశాల రిపేర్ చేస్తారో లేకుంటే కొత్త పాఠశాల కడతారో తొందరలోనే ఈ గవర్నమెంట్ మాకు పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. నా పేరు గుర్నూరు నారాయణ, గ్రామ పటేలు. గత 2-3 సంవత్సరాల నుండి పాఠశాల పొంగి వచ్చిన వర్షానికి దండి కొట్టి